నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల్ని ప్రకటించింది. 25 లోక్సభ స్థానాలకు 5 చోట్ల మహిళల్ని అధ్యక్ష స్థానంలో నియమించింది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన వెనకబడిన వర్గాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ 8 లోక్సభ స్థానాల్లో వారిని పార్టీ అధ్యక్షులుగా 12 చోట్ల ప్రధాన కార్యదర్శులుగా నియమించింది. అధ్యక్ష పదవుల్లో ఓసీలకు 11, ఎస్సీలకు 4, ఎస్టీలకు మైనార్టీలకు ఒక్కోటి చొప్పున కేటాయించింది. ఇక లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఎంపికకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘమైన కసరత్తు చేశారు. సామాజిక, రాజకీయ, స్థానిక సమీకరణలు, పార్టీకి విధేయత, భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేయడం వంటి అంశాల్ని ప్రాతిపదికగా చేసుకున్నారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటించారు. త్రిసభ్య కమిటీలు ఆయా లోక్సభ స్థానాలకు వెళ్లి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి సేకరించిన అభిప్రాయాలు, ఐవీఆర్ఎస్ సహా వివిధ లోక్సభ నియోజకవర్గ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని చంద్రబాబు పట్టుబట్టి మరీ కార్యరూపం దాల్చేలా చేశారు. సర్వేల ద్వారా తీసుకున్న సమాచారం, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల్ని ఎంపిక చేశారు. చంద్రబాబు త్రిసభ్య కమిటీలతో పలు దఫాలు సమావేశమయ్యారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పదవులకు పరిశీలనలో ఉన్న వారి పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేశారు. దానిపై పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆ జాబితాలో కొన్ని మార్పులు చేశారు. చంద్రబాబు మరోసారి సమీక్షించి తుది జాబితా ఖరారు చేశారు. 2019-24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అక్రమాలకు, అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వారికే పట్టం కట్టారు చంద్రబాబు. రాష్ట్రమంతా ఒక ఎత్తు, కోనసీమ మరో ఎత్తు. పార్టీ స్థాపించిన నాటి నుంచి టీడీపీకి కోనసీమ కంచుకోట అని చెప్పాలి. కొన్ని ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైనా కూడా కేడర్ ఎక్కడా చెక్కు చెదరలేదు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న గుత్తుల సాయికి కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షునిగా అవకాశం వచ్చింది. గుత్తుల సాయి తన వ్యక్తిగత రాజకీయ వ్యూహంలో భాగంగా పార్టీలు మారుతూ వచ్చినా కూడా ఆయనకు కుల సమీకరణల్లో భాగంగా అవకాశం దక్కింది. ఇక ఒక మెగా అభిమానికి అనూహ్యంగా కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కింది. కోనసీమ జిల్లాలోనే కాదు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో గంధం పల్లన్ రాజు పేరు తెలియని వారు ఉండరు. కరడు గట్టిన మెగా అభిమానిగా ఉన్న గంధం పల్లన్ రాజు 20 ఏళ్ల క్రితమే టీడీపీలో ఒక సామాన్య కార్యకర్తగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2009లో చిరంజీవి మీద అభిమానంతో ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యం పార్టీలో యాక్టివ్గా పనిచేసి చిరంజీవి చేతే భేష్ అనిపించుకున్నారు. ఇక ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం తర్వాత టీడీపీకి తిరిగొచ్చారు పల్లన్ రాజు. 2014 ఎన్నికల్లో కోనసీమలో టీడీపీ గెలుపు కోసం శక్తికి మించి అన్ని విధాలుగా పనిచేశారు గంధం పల్లన్ రాజు. ముఖ్యంగా ఆనాటి హోంమంత్రి చినరాజప్ప విజయంలో గంధం పల్లన్ రాజు పాత్రను ఎవ్వరూ మర్చిపోలేరు. ఇక 2019లో జనసేన మద్దతు లేకపోవడంతో టీడీపీ కోనసీమలోనే కాకుండా రాష్ట్రమంతా కూడా ఘోరంగా ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో కూడా గంధం పల్లన్ రాజు తన సాయశక్తుల టీడీపీ గెలుపు కోసం పనిచేశారు. కోనసీమ టీడీపీలో కీలక నాయకుడిగా ఎదిగిపోతోన్న గంధం పల్లన్ రాజును చూసి వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. పల్లన్ రాజును ఎలాగైనా సరే అడ్డుకోవాలని అన్ని ప్రయత్నాలు చేసింది అప్పటి జగన్ ప్రభుత్వం. ముఖ్యంగా నాటి అమలాపురం ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న విశ్వరూప్ గంధం పల్లన్ రాజును టార్గెట్ చేశారు. కోనసీమ అల్లర్ల కేసులో గంధం పల్లన్ రాజును అన్యాయంగా ఇరికించారని అంటూ ఉంటారు ఆయన అభిమానులు. తనను ఎన్ని కష్టాలు పెట్టినా, తన ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టినా, జైల్లో పెట్టినా ఓపికగా భరించారు పల్లన్ రాజు. తన అనుచరుల మీద అక్రమ కేసులు పెడుతున్నా, టీడీపీ క్యాడర్పై దాడులు చేస్తున్నా వాటిని సమర్థంగా ఎదుర్కొన్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ అక్రమాలకు, అరాచకాలకు ఎదురొడ్డి నిలబడ్డారు గంధం పల్లన్ రాజు. జగన్ హయాంలో కోనసీమలో టీడీపీ క్యాడర్ మీద, తన అనుచరులపైన పెట్టిన కేసులను తన సొంత డబ్బుతో లాయర్లను పెట్టి మరీ ఎదుర్కొన్నారు. దాంతో ప్రతిపక్షంలో ఉన్నా కూడా పల్లన్ రాజుకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. వేల సంఖ్యలో అభిమానులు తయారయ్యారు. కోనసీమలో సెట్టిబలిజలను, కాపులను కలిపిన క్రెడిట్ కూడా పల్లన్ రాజుకే దక్కుతుంది. కులాల మధ్య చిచ్చు పెట్టే నాయకుల్ని చూసాం, కానీ కులాలను కలిపే నాయకుడు మా పల్లన్ రాజు అంటూ కోనసీమలో ప్రతి ఒక్కరూ కొనియాడారు. అన్ని కులాల నుంచి ప్రాణం పెట్టే అనుచరులు పుట్టుకొచ్చారు. ఇక 2024 ఎన్నికలు పల్లన్ రాజు పొలిటికల్ కెరీర్లో అసలైన ఛాలెంజ్గా చెప్పుకోవాలి. తన మిత్రుడు, కోనసీమలో సెట్టిబలిజ యువ నాయకుడు, కోనసీమ అల్లర్ల కేసులో తనతో పాటు వైసీపీ అరాచకాలకు ఇబ్బంది పడ్డ వాసంశెట్టి సుభాష్ను టీడీపీలోకి తీసుకొచ్చి రామచంద్రపురం సీటు ఇప్పించుకోగలిగారు పల్లన్ రాజు. తోట త్రిమూర్తులు ఇలాఖా రామచంద్రపురంలో సుభాష్ గెలుపులో పల్లన్ రాజుదే కీలక పాత్ర. ఆ తర్వాత టీడీపీ పెద్దలతో తనకున్న పరిచయాలతో సుభాష్కు మంత్రి పదవి రావడానికి
పల్లన్ రాజు సర్వశక్తుల్ని కూడా ఉపయోగించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా పల్లన్ రాజుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలానే రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కూడా పల్లన్ రాజుకు మిత్రుడే. ఇక మెగా ఫ్యామిలీ వీరాభిమానిగా గంధం పల్లన్ రాజు కోనసీమలోనే ముందు వరుసలో ఉంటారు. చిరంజీవి మీద ఈగ వాలినా కూడా తట్టుకోలేని మనస్తత్వం పల్లన్ రాజుది. గతంలో ఒక హీరో చిరంజీవి మీద చవకబారు వ్యాఖ్యలు చేస్తే ఆ హీరోకి పల్లన్ రాజు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏ ఒక్క మెగా అభిమాని కూడా మర్చిపోలేడు. కోనసీమలో మెగా అభిమానులకు ఏ కష్టం వచ్చినా కూడా గుర్తొచ్చే పేరు గంధం పల్లన్ రాజు జీపీఆర్. కోనసీమలో కూటమి 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. కోనసీమలో కూటమి గెలుపులో పల్లన్ రాజుది కీలక పాత్ర. సుభాష్కి మంత్రి పదవి రావడంలోనూ, సెట్టిబలజలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడంలోనూ కూడా పల్లన్ రాజుదే కీ రోల్. అలాంటి పల్లన్ రాజుకి కూటమి అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ పదవుల కోసం ప్రాకులాడే వ్యక్తి కాదు పల్లన్ రాజు. ఆయన తలుచుకుంటే పార్టీలో ఏ స్థాయికైనా వెళ్ళగలరు అంటూ ఉంటారు ఆయన అభిమానులు. కోనసీమ జిల్లా అధ్యక్ష పదవికి పల్లన్ రాజు పేరును పరిశీలించింది టీడీపీ అధిష్టానం. కానీ సామాజిక సమీకరణలో భాగంగా ఆ పదవి సెట్టిబలజలకు ఇవ్వాల్సి వచ్చింది. అయినా కూడా పల్లన్ రాజు అధిష్టానం ముందు తన అసంతృప్తిని వ్యక్తపరచలేదు. సామాన్య కార్యకర్తగానే పనిచేయడం తనకిష్టమంటూ బదులిచ్చారట జీపీఆర్. ఎట్టకేలకు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి ఆయన్ను ఎంపిక చేసింది అధిష్టానం నిర్ణయమే శిరోధార్యంగా భావించే పల్లన్ రాజు ఆ బాధ్యతను స్వీకరించబోతూ ఉన్నారు. త్వరలో ఖాళీ కాబోయే కీలక పదవుల్లో పల్లన్ రాజుకు మరింత సముచిత స్థానం దక్కుతుందని సమాచారం. 2029 ఎన్నికల్లో యువతకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని, లోకేష్ నాయకత్వాన్ని బలపరచాలని చంద్రబాబు ఆలోచిస్తూ ఉన్నారట. అప్పటికి నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా పూర్తయ్యే అవకాశము ఉంది. ఈ క్రమంలో కోనసీమలో ఏదైనా స్థానం నుంచి పల్లన్ రాజును అసెంబ్లీకి పంపాలనే ముందస్తు ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉందనే గుసగుసలు కూడా కోనసీమలో వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి పల్లన్ రాజుకు కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి రావడంతో టీడీపీ కార్యకర్తలే కాదు, జన సైనికులు, మెగా అభిమానులు, కులమతాలకు అతీతంగా కోనసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోనసీమ టీడీపీకి బాహుబలి జీపీఆర్ అంటూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. చూడాలి మరి వచ్చే రోజుల్లో గంధం పల్లన్ రాజుకి టీడీపీ ఎలాంటి ప్రమోషన్ ఇవ్వబోతోందో అన్నది.